మేల్ ఒబేసిటీ వలన కూడా, అంటే అబ్బాయిలు ఒబేస్గా ఊబకాయంతో ఉండడం వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీలో కానీ పిల్లలు పుట్టడంలో కానీ ఇంపాక్ట్ ఉంటుందా? మా స్టడీలో ఏంటంటే BMI 30 దగ్గర నుంచి ఇట్ ఎఫెక్ట్స్ ఫెర్టిలిటీ. పిల్లలు పుట్టలేదంటే అమ్మాయికి ఒక టర్మ్ ఇస్తారు తెలుగులో, గొడ్రాలు అని. వేరే భాషల్లో ఉన్నాయో లేదో తెలియదు. అబ్బాయిలకి అలాంటి వర్డ్ ఏమన్నా ఉందా డాక్టర్ గారు? మెన్ వలన అసలు ఇన్ఫర్టిలిటీ ప్రొడ్యూస్ చేస్తుందని అవేర్నెస్ ప్రాక్టికల్లీ జీరో అనుకుంటున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఈవేళ ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా. జనరల్గా అమ్మాయిల్ని మొదటి నుంచి అందంగా ఉండు, పెళ్లి చూపులు అవుతాయి, నువ్వు సన్నంగా ఉండు, లావ్ అయిపోతున్నావు, ఇవన్నీ చెప్తారు. అబ్బాయిలకి మాత్రం ఎవ్వరు నువ్వు బాగా ఉండు, హెల్తీగా ఉండు, నువ్వు లావ్ అవ్వకు అని ఎందుకు చెప్పరు, ఇంకా తినరా తినరా అని పెడతారు. అంటే ఓవరాల్గా మన సొసైటీ మేల్ డామినేటెడ్ సొసైటీ. బోత్ ఫ్రమ్ ది ఫాదర్ అండ్ ద మదర్ మేల్ బయాస్ చూపిస్తారు. హెల్త్ కాన్షియస్ అనేది ఒబేసిటీని హెల్త్ కాన్షియస్ ప్రాబ్లం అని చెప్పి అనుకోరు. చైల్డ్హుడ్ ఒబేసిటీ విల్ హ్యావ్ గ్రేటర్ ఇంపాక్ట్ దెన్ అడల్ట్ ఒబేసిటీ. కొత్త ఇన్ఫర్మేషన్. బాగా బొద్దుగా ఉన్నాడని చెప్తారు అనుకుంటారు తప్ప ఒబీస్ బేబీ, ఆ బేబీకి హెల్త్ కాన్సిక్వెన్స్ ఫ్యూచర్లో ఉంటాయని ఆలోచించరు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ అండ్ ఎంఫసిస్ ఆన్ ఉమెన్. అండ్ ఉమెన్ మ్యారేజ్ అయితే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఐ థింక్ టు ద చేంజింగ్. ఉమెన్ ఆర్ మేకింగ్ their own decisions. Sometimes women are preferring to stay alone, be independent and career focus undi. Sometimes they're giving up marriage also. Tremendous changes వస్తున్నాయి. కానీ నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను మీతో మీరు కృష్ణ IVF చేసిన రీసెర్చ్ గురించే మేల్ ఒబేసిటీ కూడా పిల్లలు పుట్టడంలో ఒక ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అని మీరు ఒక రీసెర్చ్ చేశారు 2017లో. దాని గురించి మాట్లాడదామని. అక్కడ ఒక అమ్మాయిని అందంగా ఉండు, సన్నంగా ఉండు అని చెప్పడం నుంచి పెళ్ళి తర్వాత అమ్మాయిలో లోపం ఉంది అంటారు, కానీ అబ్బాయి ఒబేస్గా ఉన్నా కూడా అబ్బాయిలో లోపం ఉంది అని అనరు, ఒప్పుకోరు. మేల్ ఒబేసిటీ వలన కూడా, అంటే అబ్బాయిలు ఒబేస్గా ఊబకాయంతో ఉండడం వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీలో కానీ పిల్లలు పుట్టడంలో కానీ ఇంపాక్ట్ ఉంటుందా? ది ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్లోనే ఉంటుంది. సో ఈ రీసెర్చ్ 2016లో జరిగి ఆండ్రాలజీ అనే జర్నల్లో పబ్లిష్ చేస్తాం. దట్స్ బేసికలీ వన్ ఆఫ్ ద టాప్ మేల్ ఆండ్రాలజీ జర్నల్ వరల్డ్లో. అండ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ అర్లీ రీసెర్చెస్. దానివల్ల లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ US నుంచి మెన్స్ హెల్త్ కూడా కవర్ చేసింది ఈ వర్క్ని. దీంట్లో ఏం చేసామంటే 2016లో వచ్చిన పేషెంట్స్ని ఒబీస్ పేషెంట్స్కి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, నాన్ ఒబీస్ పేషెంట్స్కి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, వాళ్ళ రిప్రొడక్టివ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ డేటా అనలైజ్ చేసి పబ్లిష్ చేసాం. మాకు వ్యాలిడిటీ ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే, we also participate in external quality control. ఆస్ట్రేలియన్ ఫర్మ్తో ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఫర్మ్తో పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల మా క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఈజీగా యాక్సెప్ట్ అయింది. ఈ స్టడీలో వాట్ వీ ఫౌండ్ వాస్, ఉమెన్కి ఎప్పుడు ఒబీస్గా ఉంటే ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, టైం పడుతుంది అంటారు. బట్ నెవర్ ఇట్ వాజ్ అనలైజ్డ్ దట్ మేల్ ఒబీసిటీ, ఎంత ఒబీసిటీ ఉంటే ఎఫెక్ట్ అవుతుందని. మా స్టడీలో ఏంటంటే BMI 30 దగ్గర నుంచి ఇట్ ఎఫెక్ట్స్ ఫెర్టిలిటీ. అక్కడ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, కౌంట్ మారుతుంది, మొటిలిటీ కొంతవరకు మారుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ మారుతుంది. దట్ మీన్స్ అన్ని ఫ్యాక్టర్స్ మారుతాయి.
బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు మేల్ వెయిటే చూడరు క్లినిక్స్ 90% ఆఫ్ ద టైం. అండ్ ఒక అనాలిసిస్ ఇచ్చి నాది బాగానే ఉందనుకుంటారు. అది క్వాలిటీ కంట్రోల్ లేక, వ్యాలిడేషన్ లేక ఈ లేడీకి అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండి సబ్సిక్వెంట్లీ అన్ని ట్రీట్మెంట్లు ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తారు. ఈ రీసెర్చ్లో వాట్ వీ ఫౌండ్ వాస్ మేల్ ఒబేసిటీ హ్యాస్ ట్రెమెండస్ ఎఫెక్ట్. బిఎంఐ 30 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 35 దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ దీంతో పాటు వాళ్ళు స్మోకర్స్ అయితే ఇంకా యాంప్లిఫై అవుతుంది. సో ఒబీస్ మేల్ ఉండి స్మోకర్ ఉంటే ఇంపాక్ట్ ఆన్ స్పర్మ్ మరీ ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ, స్మోకింగ్ అన్నారు కదా. ఒబేసిటీ కొంతమందికి వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందంటారు. జెనెటిక్గా ఒబేసిటీ ఉంటే ఎలా? రెండిట్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది. రెండిట్లకి ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ వలన చేంజ్ రాదు కౌంట్స్లో. వేరే అడల్ట్ ఆన్సెట్ ఒబేసిటీలో వెయిట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన కొంత మోడిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ వస్తుంది. దట్స్ అ మేజర్ డిఫరెన్స్. 8 years 9 years నుంచి ఒబేసిటీ ఉండి, అడల్ట్ ఆన్సెట్ ఒబేసిటీ ఉండి వాళ్ళకి వెయిట్ మారినా, బేరియాటిక్ సర్జరీ చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ రేట్స్ మారు, కొంచెం కౌంట్స్ మారితే మారచ్చు తప్ప. వేరేజ్ అడల్ట్ ఆన్సెట్ ఒబేసిటీలో వెయిట్ తగ్గితే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సెకండ్ థింగ్ ఇస్ దీంతో పాటు ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ. ఒబీస్ మేల్ ఉంటే వాళ్ళకి డయాబెటీస్ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉండి, డయాబెటీస్ విత్ ఒబేసిటీ ఉంటే స్పర్మ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటున్నది. సిమిలర్లీ ఒబీస్ పీపుల్ ఉండి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అండ్ ఒబేసిటీ, ఆల్కహాల్, అది కూడా ఆల్కహాల్, బికాజ్ ఏమవుతుంది ఆల్కహాల్తో పాటు క్యాలరిక్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఉండదు. అండ్ అక్కడ కూడా సెక్షువల్ ఫ్రీక్వెన్సీ మారుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కౌంట్ మారుతుంది. సో ఒబేసిటీ is now considered a major health problem in male reproductive medicine. First of all is people don't accept male fact ఉంటుందని. సెకండ్ ఏంటంటే మేల్ ఒబేసిటీ ఉంటే స్పర్మ్స్ అసలు ఎఫెక్ట్ అవుతుందని అనుకోరు అసలు. థర్డ్ థింగ్ ఇస్ దీంతో పాటు కో ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్. డాక్టర్ గారు దీని గురించి అవేర్నెస్ ఎంత ఉందంటారు? అంటే మీకు తెలుస్తుంది కదా అవేర్నెస్ పర్సంటేజ్. మెడికల్ ఫెర్టిలిటీలోనే చాలా తక్కువ ఉంది, లీవ్ అలోన్ పబ్లిక్లో. సపోజ్ అదర్ దాన్ గైనకాలజిస్ట్లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. అండ్ గైనకాలజిస్ట్లోనే only few people have awareness. Reproductive medicine people, some people have awareness. The reason why I am saying this statement is 80% of the time male does not go to the clinic. ఇంకా క్లినిక్కి వెళ్ళినప్పుడు వెయిట్ ఏమైనా చెక్ చేస్తారు, సెమినల్ అనాలిసిస్ రిపోర్ట్తో అది ఆగిపోతుంది. ఆ సెమినల్ అనాలిసిస్ రిపోర్టు కరెక్ట్గా జరిగిందో లేదో తెలియదు, రిపీట్ చేయరు, వ్యాలిడేట్ చేయరు. అండ్ సమ్ టైమ్స్ అది ఏమైనా తక్కువ ఉందంటే తర్వాత దే డోంట్ వాంట్ టు కమ్ టు ది క్లినిక్. కొంతవరకు కొంతవరకు ఈగో ఉంటుంది, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. యాక్సెప్ట్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇస్ మిగతా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా అంటారు. బట్ అక్కడ ఏమవుతుందంటే ఎంత కాలం తర్వాత పిల్లలు పుట్టారు అనే క్వశ్చన్ వస్తుంది. Suppose if the woman is young and male is obese, 12 months బదులు 24 months పట్టచ్చు వాళ్ళకి చైల్డ్ పుట్టడానికి. దట్ మీన్స్ టైమ్ టు కన్సెప్షన్. బట్ ఇప్పుడు ఏంటంటే ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ చేంజింగ్ బోత్ మేల్ ఫీమేల్లో. అక్కడ ఆ టైం 2 years 3 years లాస్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం
అందుకనే మా ఆర్టికల్ని మెన్స్ హెల్త్ కవర్ చేసింది, దెన్ ఆస్ట్రేలియన్ న్యూస్ కవర్ చేసింది, ఎంఎస్ఎన్ న్యూస్ వీడియో కింద చేసింది. ఇట్ వాస్ a good article and a thought-provoking article. సో వెస్టర్న్ మీడియా మాత్రం కవర్ చేస్తుంది. సాడ్లీ నన్ ఆఫ్ ద ఇండియన్ మీడియా కవర్డ్ ఇట్. పిల్లలు పుట్టలేదంటే అమ్మాయికి ఒక టర్మ్ ఇస్తారు తెలుగులో, గొడ్రాలు అని. వేరే భాషల్లో ఉన్నాయో లేదో తెలియదు. అబ్బాయిలకి అలాంటి వర్డ్ ఏమన్నా ఉందా డాక్టర్ గారు? అంటే యాక్చువల్లీ అమెజాన్ దాంట్లో వీడియో క్రియేట్ చేసిన దాంట్లో no longer men can be taken for granted and heading పెట్టి సో యూ షుడ్ రెడ్యూస్ యువర్ వెయిట్ బిఫోర్ యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వీడియో పెట్టారు. ఓకే, దట్ వీడియో ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద వెబ్. ఓ ఓకే. దేర్ ఎంటీ ట్రాలీ పెట్టి ఒబేసిటీ మెన్ పెట్టి మ్యాన్ వెయిట్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పి వాళ్ళు గ్రాఫిక్ వీడియో చేశారు ఈ స్టడీతో పాటు. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. ఐ వాంట్ టు సీ. ఇప్పుడున్న ఈ కరెంట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటారా? ఇదివరకు ఏంటంటే 30% ఇస్ ద కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనుకున్నాను. ఇట్స్ నో లాంగర్ ట్రూ. 50% ఇస్ ద కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. That means both partners is equally cause for infertility. Only thing is male is not checked. Second thing is male obesity తో పాటు other health issues ఉంటాయి. Associated health issuesలో if his quality of sperm is bad, his health is affected and also his offspring health is affected. Third thing is మన సొసైటీలో ఉమెన్ని ఒబీస్ అంటారు. ఉమెన్ని ఒబీస్ వలన పీరియడ్స్ మారుతాయి, ఫెర్టిలిటీ మారుతుంది అంటారు. కానీ మెన్ వలన అసలు ఇన్ఫర్టిలిటీ ప్రొడ్యూస్ చేస్తుందని అవేర్నెస్ ప్రాక్టికల్లీ జీరో అనుకుంటున్నాను. అండ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఎంఫసిస్ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఫ్యూ partly reversible cause for male factor infertility or improvement of count, adult onset obesity reduction వచ్చి lifestyle modification వచ్చినప్పుడు it makes a huge difference in less number of chances of treatment and more chances of spontaneous pregnancy ఉంటుంది, provided age is not a factor. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒక కపుల్ వాట్ ఎవర్ ఏజ్, ఫస్ట్ వాళ్ళని చూసి అంతా పరిశీలించి మొదట మీరు వీళ్ళకి లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అని మీరు అనుకుంటే, డూ యూ సజెస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్? There is a fortunate and unfortunate aspect is there. If I am the first or the second doctor for the patient, then my answer is lifestyle modification. But unfortunately I am the 8th or the 10th doctor for the patient. అప్పటికే they are 5 to 10 years in married life, multiple failures ఉంటాయి. There I emphasize lifestyle modification, but not many people participate. By the time they are frustrated, depressed, and they want immediate result. But still associated factors ఉంటే మాత్రం I insist they should reduce smoking, they should correct diabetes, correct hypertension, and కొంతవరకు అట్లీస్ట్ ఇండైరెక్ట్గా waist circumference అట్లీస్ట్ 1 inch మారండి అని చెప్తాను. బికాజ్ waist to hip ratio కూడా weight related. That's an indirect way of telling weight reduction, which is an achievable goal. బట్ వాళ్ళని నార్మల్గా మనం చెప్పటం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. బికాజ్ ఏంటంటే అప్పటికే మెనీ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అయిపోయి. బట్ ఇఫ్ a new couple come who are recently married
or married for a couple of years, male obesity unte, my first advice is improvement of health. Then only plan pregnancy, so that the number of treatments or the need for treatment can be minimized or eliminated. డాక్టర్ గారు ఇంతకు ముందు చూస్తే, అంటే నేను జనరల్ స్టేట్మెంట్ అని కాదు, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ కొంచెం అప్పట్లో కొంచెం యంగ్గానే పెళ్ళిళ్ళు అయిపోయి 20s, ఇప్పుడు లేట్ 20s ఎర్లీ 30sలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పెళ్లి కూతురు అక్క లేకపోతే పెళ్లి కొడుక అంకులా అలాగా ఉంటున్నారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వన్ ఆఫ్ ది రీజన్ లావుగా ఉంటున్నారు. దానివల్ల వాళ్ళ ఏజ్ కంటే కూడా పెద్దగా, వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారు. సో ఈ ఫుడ్ వల్ల కూడా వాళ్ళు ఆఫ్టర్ 20s లేకపోతే 20sలోకి వచ్చిన తర్వాత ఒబేస్ అయిన రీజన్స్ కూడా ఉండొచ్చు కదా. ఎస్, అండ్ అడల్ట్ ఆన్సెట్ ఒబేసిటీ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ప్రీ ఎగ్జిస్టింగ్గా కొంచెం ప్రాబ్లం ఉండి దాన్ని అగ్రివేట్ చేస్తున్నది. స్మాల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకటి డైట్, రెండు సాఫ్ట్వేర్ జాబ్స్, అండ్ దాంతోపాటు స్ట్రెస్, దాంతోపాటు సమ్ హైయర్ డిగ్రీ ఆఫ్ వీకెండ్ ఆల్కహాల్ ఆర్ వీకెండ్ పార్టీయింగ్, లేట్ మ్యారేజెస్, decreased sexual frequency, and no work-life balance. సో ఇన్ని ఫ్యాక్టర్స్ నాట్ జస్ట్ ఆన్ ఫెర్టిలిటీ, ఒబేసిటీ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎస్, రెండు మిట్లు యాక్ట్ చేస్తున్నాయి, బట్ సొసైటీ రెండింటిని చూడట్లేదు. ఉమెన్ ఒకరినే బ్లేమ్ చేస్తున్నారు. దట్ ఈస్ అన్ఫేర్. కరెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ when I tell them male factor రోల్ ఉందని ఉన్నప్పుడు విన్నట్టు ఉంటారు. అప్పుడు వెబ్ తీసి ఈ ఆర్టికల్ చూపించితే సమ్ పీపుల్ రెస్పాన్స్ చూపిస్తారు, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ థింక్ దే డోంట్ యాక్సెప్ట్. ఇది ఈజ్ ఇట్ ఎంబెడెడ్ ఇన్ అవర్ కల్చర్ ఆర్ సైకి? ఏమో నేను స్టోరీ చెప్తున్నాను అనుకుంటారు. That's an honest statement. Because the response tells body response. Because ఏమవుతుందంటే అప్పటి వరకు ఏ డాక్టర్ చెప్పరు, సడన్లీ ఐఎమ్ టెలింగ్ సంథింగ్ విచ్ హీ డజంట్ వాంట్ టు హియర్. ఎస్, బికాస్ డాక్టర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డాక్టర్ గారు వచ్చారు మేము చేసేస్తాం, ఎనాలిసిస్ ఉండదు, చేసేస్తాం ఉండండి. 1 year వాళ్ళ దగ్గర తిరిగాక 2 years, దెన్ దే రియలైజ్, దెన్ గో టు ఎనదర్ డాక్టర్, దెన్ అలా మల్టిపుల్ ఫెయిల్యూర్స్. సో దీనివల్ల వాళ్ళకి అసలు ఐవీఎఫ్ఏ పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్న ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా డాక్టర్ గారు. ట్రూ, సిస్టమే నమ్మకం పోయింది. ప్లస్ సెకండ్ థింగ్ ఇస్ మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి రిప్రొడక్టివ్ హెల్త్ కానీ సెక్షువల్ హెల్త్ అనే ఎడ్యుకేషన్ లేదు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ద ఎంఫసిస్ ఆన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ యాజ్ ఎ ప్రిడిక్టర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్టే లేదు. థర్డ్ థింగ్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ, they say, how is it affected? I'm having a normal sexual intercourse and కౌంట్ బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉందంటారు. బాగానే ఉందంటే ఆ రిపోర్ట్ క్వాలిటీ కంట్రోల్ లేనప్పుడు, కరెక్ట్గా చేయనప్పుడు, యాక్యురేట్గా చేయనప్పుడు, అది రిపోర్ట్ నార్మల్గా అని తీసుకున్నప్పుడు అయిపోతుందంటే ఇంకా కన్ఫౌండింగ్ అయిపోయి, అండ్ అప్పటికే కపుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి అప్పటి వరకు ఉమెన్ బ్లేమ్ చేసి దెన్ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. సో దేర్ ఇన్ ద డినయల్ ఫేజ్. డాక్టర్ గారు, హౌ డూ వీ క్రియేట్ అవేర్నెస్ అరౌండ్ దిస్? How many times a clinic checks the weight of the male in a fertility clinic? That's the first thing. Second thing is, how many people know that obesity affects fertility? Third thing is, obesity is also associated with other health conditions
అవి కూడా చెక్ చేసుకోవాలని. అండ్ ఇవి చూసుకున్న తర్వాత అసలు క్లినిక్ ఇద్దరు వెళ్ళాలని తెలియనప్పుడు, ఇద్దరు రమ్మని డాక్టర్ ఇన్సిస్ట్ చేయనప్పుడు దేర్ ప్రాబ్లమ్ విత్ ద సిస్టమ్. ఎందుకంటే ఈ అమ్మాయిని మదర్ తీసుకుని వెళ్తారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. సమ్టైమ్స్ మదర్ ఇన్ లా, బట్ నాట్ ద సన్ అది సన్ ఇన్ లా. సన్నిలో మొదట. ఇప్పుడు ఏమైనా ట్రెండ్ చేంజ్ అయిందా డాక్టర్ గారు? కొంచెం కపుల్స్ రావడం అంటే వేర్ దే ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్, దెన్ దే ఆర్ గోయింగ్ టుగెదర్. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ మేల్ ఈజ్ నెవర్ ఎగ్జామిన్డ్. మళ్ళీ అనాలిసిస్ చేస్తున్నారు. నోబడీ ఈస్ టచింగ్ ద మేల్ ఫిజికల్లీ. ఈజ్ ఏ నాట్ విల్లింగ్ టు గో ఫర్ ద టెస్ట్స్ ఆర్ హాస్పిటల్స్ ఆర్? అంటే ఇప్పుడు బోత్ ఆర్ వర్కింగ్ అనుకోండి, ఇద్దరు వెళ్తారు, బట్ ఓన్లీ ద ఉమెన్ ఈజ్ ఎగ్జామిన్డ్. ద మేల్ ఈజ్ నెవర్ ఎగ్జామిన్డ్. అండ్ కొంత ఇండియాలో ఉమెన్ గైనకాలజిస్ట్స్ ఆర్ హెసిటెంట్ టు ఎగ్జామిన్ ద మేల్. That is not so in some of the Western countries. When you are examining whether male or female, you are gender neutral. You are examining an organ. You are a doctor. So, India most of the gynecologists would not prefer to examine a male. So, leave alone the male accepting the examination. So, there is problem from both the sides. Both the sides. I never had any difficulty being a male gynecologist. The same should apply reversely. Yes. It's the attitude you have towards your profession and towards the patient. You should be gender neutral. See the person as a patient. Not as a female or a male in relation Human. to your Person as a human. Not in relation to your human nature. You should be gender neutral and think the other person as gender neutral and examine the person. Then only the system will get corrected.